ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అంటే మే 22 శుక్రవారం, శుక్ర అమావాస్య. ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ అమావాస్యకి మంచి ఫలితాలు, చెడు ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మనకు కలిగే మంచి చెడు ఫలితాలు గ్రహాలపైన ఆధారపడి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మనకు 12 రాశులు అంటే 12 రాశులు భిన్నమైనవిగా ఉంటాయి. ఒక్కో రాశిని బట్టి ఒక్కో ఫలితాలు వస్తూ ఉంటాయి. రాశి ఏదైనా మనం జన్మించిన నక్షత్రం, తిథి, సమయం పైన మన జీవితం ఎలా ఆధారపడి ఉంటుందో రాశి ప్రభావం కూడా మన జీవితానికి మార్గదర్శకంగా ఉంటుంది. అయితే ఈ అమావాస్య నుండి ముఖ్యంగా 4 రాశుల వారికి నక్క తోక తొక్కినట్లుగా ధనలాభం, జీవితంలో చాలా లాభాలు కలగబోతున్నాయి. మరి ఈ 4 రాశులు ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోవాలనుకుంటే ముందుగా కన్యరాశి వారికి మే 22 నుండి అంటే ఈ రోజు నుంచి శుక్ర అమావాస్య నుంచి వీరికి భాగ్యస్థానం అంటే రవి, బుధ, శుక్రుని యొక్క సంచారం అలాగే రాహు యొక్క సంచారం కలగటం వలన కన్యరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండటం వలన జీవితంలో కొత్త మార్పు తప్పకుండా కలగబోతుంది. ఏ పని చేసినా అందులో విజయం అందుకోగలుగుతారు. ముఖ్యంగా అత్యంత అనుకూలమైన బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్న రవితో కలవడం వల్ల రవి బుధ సంచారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా మారబోతుంది. ఇక రెండో రాశికి చూస్తే ధనుసు రాశి వారికి రవి, బుధ, శుక్ర సంచారం, రవి అనుకూలంగా ఉండటం వల్ల అలాగే కుజ సంచారం వలన ఆరోగ్య విషయంలో చాలా మార్పులు కలిగే సూచనలు కలుగుతున్నాయి. అంటే ఆరోగ్యం చాలా బాగుంటుందిగా చెప్పవచ్చు. చేసే వ్యాపారం కానీ ఉద్యోగాలలో కానీ అధిక లాభాలు పొందేవారిగా ఈ రోజు నుంచి మార్పు కలుగుతుంది. ఈ అమావాస్య నుండి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వల్ల మట్టి కూడా బంగారం అయ్యే మార్పు మీ జీవితంలో కలగబోతున్నది. అయితే ఈ గ్రహాలు ఎవరికైతే అనుకూలంగా ఉంటాయో అవి ధనుసు రాశి వారికి మాత్రం ఇవి కలుగుతాయని మీరు అనుకోవాలి. మూడో రాశిగా చూస్తే వృశ్చిక రాశి వారికి కేతువు గురువు నుండి విడిపోవడం వల్ల ఈ రాశి వారికి మేలు కలిగే రోజులు మొదలయ్యాలని చెప్పవచ్చు. అలాగే రవి, బుధ, శుక్ర గ్రహాల సంచారం జరుగుతుందో రవి వృశ్చిక రాశికి అనుకూలంగా ఉండటం వలన కేతు యొక్క దృష్టి శుభ దృష్టిగా మారటం వల్ల వృశ్చిక రాశి వారికి శుభయోగం మొదలైందిగా చెప్పుకోవచ్చు. అందువలన వృశ్చిక రాశి వారు ఏ పనిలో అయినా ఇక నుండి విజయాన్ని పొందే వారిగా వారి జీవితం మారబోతుంది. ఇది వ్యక్తిగత జాతకంలో రవి, కేతువు ఉంటే ఈ వృశ్చిక రాశి వారికి మార్పు అనేది కలుగుతుంది. ఇక 4వ రాశికి చూస్తే సింహరాశి వారు రాహు యొక్క సంచారం అలాగే కేతు, రవి సంచారం ఉండటం వల్ల ఈ అమావాస్య నుంచి సింహరాశిలో జన్మించిన వారికి కొత్త మార్పులు కలగబోతున్నవి. ఈ రాశి వారికి లక్ష్మీ కుబేర యోగం పట్టబోతుంది. కొత్త వ్యాపారంలో లాభాలు, కొత్త ఆదాయ మార్గాలు, ఇంతకు ముందు ఎన్నడూ లేని కొత్త ఆలోచనలు కూడా మీలో మార్పు చేసుకుంటున్నాయి. ధన లాభం ఎక్కువగా పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రాహు, కేతు, రవి గ్రహాలలో ఎవరైతే జన్మించి ఉంటారో అంటే ఈ సింహరాశిలో వారికి ఈ లాభాలు ఉంటాయని గమనించగలరు. సో ఫ్రెండ్స్, ఈ 4 రాశుల వారికి ఈ రోజు నుంచి అంటే ఈ శుక్ర అమావాస్య నుంచి మార్పులు కలగబోతున్నవి. అంటే ముఖ్యంగా ఈ రోజు నుంచి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ రోజు ఎఫెక్ట్ మీకు ఇక నుంచి మీ జీవితంలో మార్పు కలిగి మీరు మెల్లమెల్లగా మీ రాశిని బట్టి, మీ యొక్క గ్రహస్థితులను బట్టి, గ్రహ సంచారాలను బట్టి మీకు మార్పులు కలిగి ఇక మున్ముందు అంటే రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయని మీరు నమ్మితే తప్పకుండా మీకు అన్ని అనుకూలంగా ఉండి మీరు జీవితంలో పైకి ఎదగడానికి అంటే ధనలాభం అలాగే ఏదైనా ఉద్యోగ లాభం ఇంకా మీరు ఏదైతే చేయాలనుకుంటారో అన్నిటిలో లాభాలు పొందుతారని ఖచ్చితంగా చెప్పబడుతుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.